హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో గైస్, ఇప్పుడు వరకు మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంటి దగ్గర పొలంలోని ఈ రోజు ధాన్యం కట్ చేస్తున్నారు. సో ఇది ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇంత ఎండ్లో కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గైస్. నార్మల్గా అయితే మేము ఇంత ఎండ్లోనైతే బయటికి కూడా వెళ్ళాము, ఇంకా ధాన్యం కట్ అవుతుంది కదా. సో మా జై విండో దగ్గర నిల్చొని చూస్తున్నాడు. ధాన్యం ఇలా కట్ చేస్తారు, ఇంకా ఇలా ఇంత ఈజీగా తీసి ట్రాక్టర్లను కూడా వేసేస్తున్నారు. ధాన్యం అంతా వచ్చేసింది చాలా ఈజీగా. ధాన్యం కట్ చేయడం అయితే ఇలా నేను ఫస్ట్ టైం చూసాను మా ఈ ఇంట్లోని షిఫ్ట్ అయిన తర్వాత. మ్యాంగో మార్కెట్లోనే వచ్చేసి 1 మంత్ అయిపోయింది, బట్ మా ఇంట్లోనైతే ఎస్టర్డే మా అవి తెచ్చారు. ఇంకా ఫస్ట్ మ్యాంగో కదా, మా ఇంట్లో ఎప్పుడైనా ఫస్ట్ మ్యాంగో తెస్తే మాత్రం ఫస్ట్ పూజా మందిర్లోని పెట్టేసి పూజ చేసిన తర్వాత ఇంకా అప్పుడే మేము తింటాము. సో ఇంకా ఫస్ట్ మ్యాంగో టేస్ట్ అయితే చూసాము. ఇంకా ఈ రోజు అయితే మేము మ్యాంగో లస్సీ చేస్తున్నాను. సో మా అవి ఆఫీస్కి వెళ్ళారు. సో తను ఆఫీస్ నుంచి వచ్చిన వరకు ఇంకా నేను మ్యాంగో లస్సీ చేసి పెడతాను. మా అవికి అయితే మ్యాంగో అంతగా ఇష్టం ఉండదు. నేను ఇంకా మా జై మేము ఇద్దరేమే ఇంట్లోని చాలా ఎక్కువగా తింటాము మ్యాంగో. నాకు ఇంకా మా జైకి అయితే చాలా అంటే చాలా ఇష్టం మ్యాంగో. మా అభి కోసం మ్యాంగో లస్సీ చేస్తున్నాను. మ్యాంగో లస్సీ అయితే మా అభికి ఇష్టం. సో బట్ మా అభికి అనేది కాదు, నేను మా జై కూడా తాగుతాము మ్యాంగో లస్సీ. మ్యాంగో లస్సీ చేయడానికి నేను ఫస్ట్ మ్యాంగో పల్ప్ అంతా ఒక మిక్సీ జార్లోని తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను 1 మ్యాంగోది చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకేసారి ఒక 2-3 మ్యాంగో అయితే ఒకే జార్లోని చేయలేము కదా గైస్. మ్యాంగోది పల్ప్ అంతా ఒక మిక్సీ జార్లోని తీసుకున్న తర్వాత 1 కప్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మ్యాంగో స్వీట్గా ఉంటుంది అనేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను, ఎక్కువ యాడ్ చేయకుండా. ఇంకా 1 కార్డమమ్, ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాను గైస్. ఇంకా మిక్సీ ఆన్ చేస్తానన్నప్పటికీ సడన్గా కరెంట్ వెళ్ళిపోయింది. బయట సడన్గా వెదర్ చేంజ్ అయింది, మేబీ వర్షం పడొచ్చు. ఇంకా ఇప్పుడు మా జై కూడా పడుకొని లెగిసిపోయాడు. మా అభి ఆఫీస్ నుంచి వచ్చిన వరకు లస్సీ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనుకున్నాను, బట్ అప్పటి వరకు మా అభి వచ్చేసారు. ఇంకా లస్సీ కూడా చేయలేదు. కరెంట్ అయితే ఇప్పుడు వరకు రాలేదు. ఇంకా మా జై అయితే వాళ్ళ డాడీ వాయిస్ విని వెంటనే ఇంకా పరిగెట్టుకొని వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీకి ఎత్తుకోమని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ కూడా జైకి ఎత్తుకొని ఇంకా వెదర్ చేంజ్ అయింది కదా, ఇంకా అప్పుడు టెర్రస్ పైకి వెళ్తున్నారు. ఈరోజు మార్నింగే ధాన్యం కట్ చేయడం స్టార్ట్ చేశారు, అందుకే ఈవినింగ్ అయిన వరకు అంతా కట్ అయితే చేశారు. ఇంకా సడన్ గా ఇప్పుడు ఎండ కూడా వచ్చేసింది. కొంచెం ముందే చాలా గాలి వేస్తుండాలి, వర్షం స్టార్ట్ అవుతుంది అనిపించింది, అందుకే బట్టలన్నీ తీసాము. బట్ మళ్ళీ ఎండ వచ్చేసింది. కరెంట్ అయితే ఇప్పుడు వరకు రాలేదు. ఇంకా అప్పుడు మా జై వచ్చేసి మమ్మ నాకు వాటర్ ఇవ్వు అనేసి అడిగితే వెళ్ళి చూస్తే అప్పుడు కిచెన్లో చూస్తే కరెంట్ వచ్చేసింది. లస్సీ అయితే మా ఖడగ్పూర్లోని చాలా ఫేమస్, గోల్ బజార్లోని. సో మేము ఎప్పుడు వెళ్ళినా కాజు లస్సీ ఇంకా 1 ప్లేన్ లస్సీ తీసుకుంటాము, ఎందుకంటే 1 కాజు లస్సీ అయితే తాగలేరు. కాజు లస్సీ అయితే గ్లాస్లోని ఫుల్గా కాజువే ఉంటుంది ఇంకా. సో అందుకే అని నేను మా అవి ఎప్పుడు వెళ్ళినా తను 1 గ్లాస్ కాజు లస్సీ తీసుకుంటారు, ఇంకా నేను ప్లేన్ లస్సీ. సో ఇద్దరు షేర్ చేసుకుంటాము. మేము ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా గోల్ బజార్ వెళ్ళేసి లస్సీ అయితే కంపల్సరీ తాగుతాము గైస్. నేను మ్యారేజ్ తర్వాత ఒకసారి మా హబీకి తీసుకొని వెళ్ళాను మార్కెట్కి. ఆ లస్సీ అక్కడ తాగిన తర్వాత ఇంకా ఎప్పుడు వెళ్ళినా మా హబీ అయితే కంపల్సరీగా మార్కెట్కి వెళ్ళేసి ఆ లస్సీ అయితే తాగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. కాజు లస్సీ ప్లేన్ లస్సీ రెండు చాలా బాగుంటుంది గైస్. ఇంకా నేను కూడా లస్సీ అయితే చేసాను, మ్యాంగో లస్సీ. ఈ రోజు నేను ఒక 3 మ్యాంగోది అయితే లస్సీ చేసాను. ఇంకా లస్సీ చేసిన వెంటనే నేను మిక్సీ జార్ తీసి ఆన్ పెట్టేసాను, ఎందుకంటే మా జై ఏం చేస్తాడంటే సడన్ గా వచ్చేసి మిక్సీ ఆన్ చేసేస్తాడు. ఒకసారి అలాగే ఆన్ చేసిన వల్ల నా ఫింగర్ కట్ అయింది. ఇంకా ఇప్పుడు గ్లాస్ తీసుకున్నాను కదా, పైనుంచి తీసిన గ్లాస్ కి కూడా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుంటున్నాను. మేబీ ధూళి అవన్నీ ఉండొచ్చు అనేసి నేను ఎప్పుడు పైన ఉన్న గ్లాసెస్ ఏదైనా తీసుకున్నా ఇంకొకసారి వాష్ అయితే చేసుకుంటాను. మ్యాంగో లస్సీ గ్లాస్లో వేసుకున్న తర్వాత కలర్ చూస్తున్నారా, లైట్ ఎల్లో కలర్లోకి వచ్చేసింది. మ్యాంగో లస్సీ చేయడానికి నేను కర్డ్ యాడ్ చేసుకున్నాను కదా, సో కర్డ్ యాడ్ చేసుకున్న వల్ల మ్యాంగో కలర్ లైట్ ఎల్లో కలర్లోనైతే వచ్చేసింది. లస్సీ గ్లాసులో వేసుకున్న తర్వాత పైన నేను కొన్ని మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకున్నాను, ఇంకా కొన్ని బాదాం ఇంకా కాజు కూడా స్ప్రింకల్ చేసుకున్నాను. ఇంకా కొంచెం లస్సీ మిగిలితే నేను అది ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా మా హబీ ఇంకా జై పైనే ఉండాలి, సో అందుకే నేను లస్సీ తీసుకుని ఇంకా పైకి వచ్చేసాను. లస్సీ చూడడానికి చాలా బాగుంది, ఇంకా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్. ఇంకా మ్యాంగో లస్సీ చూసిన వెంటనే ఇంకా మా హబీ అక్కడ నిల్చొని ఉండాలి, సో తను వెంటనే వచ్చేసారు.
లస్సీ అయితే మా హబీకి ఇంకా మా జయకి ఇంకా నాకు కూడా చాలా నచ్చింది. సో గైస్ మీరు కూడా ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే సో లస్సీ ట్రై చేయండి. బాయ్ బాయ్ గైస్.